హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియోలో మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసే వచ్చి ఉంటారు కదా! మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈ వీడియోలో ఏంటంటే మనము ఈ లంగా జాకెట్‌ని లంగా ఓణికి ఎలా టర్న్ చేసుకోవాలి అన్నది ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తానండి. ఇది ఎప్పుడో నా చిన్నప్పటి లంగా జాకెట్ అండి. ఇది ఇప్పుడు మనం రీయూజ్ చేస్తున్నాం కదా! అప్పటి నుంచి ఇప్పటికి కొంచెం లావయ్యానండి. కొంచెం టైట్ కూడా అయింది. కానీ ఖర్చు తక్కువ ఉంది. దాన్ని మనం ఎలా అడ్జస్ట్ చేస్తూ స్టిచ్ చేస్తానన్నది నేను వీడియోలో చూపిస్తానండి. వీడియోని మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అంతా అర్థమవుతుంది. ఉందండి. ఇప్పుడు ఇందుకోసం మనం ఇలా ఉంది కదండీ ఈ జాకెట్ అన్నది. ఇప్పుడు ఇందుకోసం మనం ఇలా ఉంది కదండి ఈ జాకెట్ అన్నది. ఇలా ఉన్నదాన్ని ఈ సైడ్లన్నీ స్టిచ్చెస్ అన్నవి మనం రిమూవ్ చేసుకోవాలండి. ఈ స్టిచ్చెస్ అన్నవి రిమూవ్ చేసుకున్న తర్వాత మనం ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనం ఈ సైడ్ స్టిచెస్ అన్ని రిమూవ్ చేసుకున్న తర్వాత చెస్ట్ వచ్చేసండి 36 కావాలండి. అండ్ హైట్ వచ్చేసి 13.5 కావాలి. మనం ఇలా చెక్ చేసుకున్నామంటే చెస్ట్ అనేది మనకి 8 వచ్చిందండి. అంటే 8 అంటే 4 ఫోల్డర్స్ మీద ఉంది కాబట్టి అప్పుడు మనకి ఎంత వస్తుంది? 32 ఇంచెస్ వస్తుంది కదండి. కానీ మనకు కావాల్సింది 36 ఇంచెస్ కాబట్టి మనం ఎలా అయితే దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటామో అన్నది మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు చూపిస్తానండి. ఇప్పుడైతే మనం హైట్ అన్నది మెజర్ చేసుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా పెట్టేసుకున్నామంటే 13.5 అంటే ఇక్కడ వరకు వచ్చింది కదా. అండ్ అదేవిధంగా ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకొని ఇలా ఎక్స్ట్రా పెట్టేసుకొని స్ట్రైట్గా మనం ఒక మార్కింగ్ చేసుకుందాం. ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకున్న తర్వాత స్ట్రైట్గా ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇది మనం కట్ చేసేసుకుందాం. చూడండి, మనం ఇప్పుడు ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మిషన్ మీదకి వెళ్ళేసి మనం ఎలా దీన్ని అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ చేస్తామన్నది నేను మీకు మిషన్ మీద చూపిస్తానండి. ఫ్రెండ్స్, మనకిప్పుడు మిగిలింది ఈ కొంచెం క్లాతే కాబట్టి, అంటే మనం ఇది ఎప్పుడో స్టిచ్ చేసుకునేది కాబట్టి మన దగ్గర క్లాత్ కూడా ఉండదు. కాబట్టి మనం దీన్నే ఎలా అంటే సరిపోయేలాగా చేసుకోవాలి అనుకుంటున్నాం కాబట్టి మనం ఇందుకోసం ఇక్కడ ఈ స్టిచ్చెస్ కూడా విప్పుకోండి. ఈ స్టిచ్చెస్ విప్పుకున్నప్పుడు కూడా మనకు కొంచెం ఎక్స్ట్రా క్లాత్ వస్తుంది కదండి, అది కూడా మనకు యూజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్న ఈ స్టిచ్చెస్ అన్నీ రిమూవ్ చేసేసుకోండి. చూడండి, ఇలా మనం నీట్గా విప్పేసుకున్న తర్వాత ఇదన్నది మనకు ఫ్రంట్ పార్ట్కి సరిపోతుంది. ఇది మనకి హైట్ మనకు తక్కువ వస్తుంది కాబట్టి మనం ఇక్కడ ఇవి రెండుటిని అంటే ఇక్కడ ఈ రెండింటిని కలిపి ఒక స్టిచ్ వేసుకోవాలండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, అంటే నేను వీడియోలో చూపిస్తాను కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. చూడండి, ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మనకి స్టిఫ్గా ఉండడం కోసం అంటే చూడండి ఇలా స్టిఫ్గా ఉండడం కోసం ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక అంటే టాప్ స్టిచ్ వేసుకోవడం మర్చిపోవద్దండి. ఇలా మనం స్టిచ్ వేసుకున్న తర్వాత మనకి చూడడానికి బ్లౌజ్ ఇలా ఉంది కదండి, కానీ మనకి చెస్ట్ అన్నది కొంచెం ఎక్కువ అంటే కొంచెం ఎక్కువ కావాలి కాబట్టి మనం అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ క్లాత్ని యాడ్ చేస్తున్నామండి. ఇప్పుడు ఇందుకోసం మనకి ఇక్కడ క్లాత్ ఉంది కదండి, ఈ క్లాత్ని ఇలా పెట్టేసుకొని మనం ఇది చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత చూడండి, ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మనం ఈ లైనింగ్ని ఇలా పెట్టేసుకొని దీన్ని ఇలా పెట్టేసుకొని ఇలా
ఇలా మనం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసుకొని మనం ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనం ఇలా హాఫ్కి కట్ చేసుకోవాలండి. ఎందుకంటే మనకి ఇంకో సైడ్ కూడా కావాలి కాబట్టి. ఇప్పుడు నేను ఈ విధంగా స్టిచ్ చేసిన విధంగానే 4 వైపులా స్టిచ్ చేసుకోండి. అంటే మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ దగ్గర ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి చూస్తున్నారు కదండి, ఇక్కడ అంటే బ్యాక్ సైడ్ 2 సైడ్స్ అండ్ ఫ్రంట్ సైడ్ ఇక్కడ 1 సైడ్ కలిపి 4 సైడ్లు మనం ఇలాగే స్టిచ్ చేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు ఇదే విధంగా 4 వైపులా స్టిచ్ వేసుకోండి. ఇటు సైడ్ స్టిచ్ అయిపోయిన తర్వాత ఇలాగ 4 వైపులా స్టిచ్ చేసేసుకున్నాను. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ వైపు మాత్రం హ్యాండ్ని కూడా ఇలా రిమూవ్ చేసుకోండి. ఎందుకు అంటే మనం ఇక్కడ ప్రిన్సెస్ కట్ పెడదాం అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ నుంచి మనకి ఇక్కడ వరకు ఇలా స్టిచ్ వస్తుంది కాబట్టి ఫ్రంట్ వైపు మాత్రం మనం ఇది విప్పేసుకుంటే సరిపోతుందండి. బ్యాక్ వైపు మనం విప్పాల్సిన అవసరం లేదు. ఇది మీరు ఫ్రంట్ వైపు ఇలా విప్పేసుకోండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనం ఇక్కడ నుంచి అంటే మనం ప్రిన్సెస్ కట్ పెడతాం అనుకుంటున్నాం కాబట్టి మనం ఇక్కడ నుంచి కింద నుంచి ఒక 4.5 ఇంచుల వరకు ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనకు ఒక 3.5 ఇంచుల వరకు ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇలా స్ట్రైట్గా ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఇలా పెట్టేసుకొని నీట్గా ఇక్కడ నుంచి కొంచెంగా ఇలా కలుపుకుంటూ ఇలా వెళ్ళిపోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత చూడండి, ఇలా అనుకునేసి మనం ఇలా ఒక ట్యాప్ చేసామంటే ఇలా మార్కింగ్ పడిపోతుంది కదా. చూడండి, ఇదే విధంగా మనం ఇక్కడ ఈ మార్కింగ్ మీద ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక స్టిచ్ వచ్చేలాగా వేసుకోవాలండి. దాని తర్వాత ఇటు సైడ్ కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఎలా అయితే ప్రిన్సెస్ కట్కి బ్లౌజ్కి ఎలా అయితే స్టిచ్ చేస్తామో అదే విధంగా చూడండి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇలా మడుచుకునేసి మనం ఇక్కడి నుంచి ఒక 1/2 ఇంచు ఉండేలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలండి. చూడండి, నీట్గా ఇలా సర్దుకుంటూ ఈ కుట్టు వైపు నుంచే చూడండి, ఇదే విధంగా ఇంకో వైపు కూడా స్టిచ్ చేసుకోవాలి.
చూడండి, ఈ విధంగా మనం స్టిచ్ వేసుకున్నామంటే సరిపోతుందండి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ని హాఫ్కి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ వరకు ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మన దగ్గర ఉండే ఈ క్లాత్ని ఇలా ఒక 1 ఇంచ్ ఉండేలాగా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా పీసెస్గా చూడండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక్కొక్క స్టిచ్ తోటి మనం అన్నిటిని అటాచ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా ఉంచేసుకొని నీట్గా ఇలా లైట్ అంటే సైడ్కి ఒక స్టిచ్ వేసుకుంటూ వచ్చేయండి. అండ్ ఇది బ్యాక్ పార్ట్ తీసుకున్నానండి. ఇది ఇలా బ్యాక్ పార్ట్ని తీసుకొని ఉక్సుల పట్టిని ఇలా నీట్గా ఒక స్టిచ్ వేసేసేయండి. కొంచెం గ్యాప్ ఉంచుకోండి, ఎందుకోసమో కూడా నేను మళ్ళీ చెప్తాను. ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత సైడ్కి చివర్లో లైట్గా కొంచెమే ఉంచేసుకొని మొత్తం కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం నీట్గా ఇది ఇలా మడిచేసుకొని ఇక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మనం నీట్గా ఈ హ్యాండ్ని కూడా జాయింట్ చేసేసుకుందామండి. మనం నార్మల్గా హ్యాండ్ని ఎలా అయితే జాయింట్ చేసుకుంటామో అదే విధంగా చూసుకుంటూ జాయింట్ చేసుకుంటూ వచ్చేయండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా జాయింట్ చేసేసారంటే సరిపోతుందండి. ఇలా జాయింట్ చేసేటప్పుడు ఎప్పుడైనా ఒక పావు ఇంచు ఉండేలాగా చేసుకుంటే సరిపోతుందండి. మరి ఎక్కువ పెట్టేసినా కూడా మనకి జారుతున్నట్టు భుజాలు జారుతున్నట్టు వస్తుంటుంది. ఇలా స్టిచ్ చేసామంటే సరిపోతుందండి. హ్యాండ్స్ కొంచెం అలా రఫ్ ఇచ్చేసుకున్నట్టు ఇచ్చేసామంటే కొంచెం చూడడానికి నీట్గా ఉంటుంది. అదేవిధంగా రెండు వైపు కూడా నీట్గా మనం స్టిచ్ అనేది చేసేసుకోవాలండి.
ఇక్కడ మనం ఏంటంటే కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసామంటే ఎక్కడ వరకు వస్తుందో మనకు సరిపోతుంది తెలుస్తుంది. అదే తెలియకుండా మనం నార్మల్‌గా స్టిచ్ చేసామంటే మళ్ళీ కుట్టు విప్పుకొని మళ్ళీ స్టిచ్ అనేది వేయాల్సొస్తుంది. కాబట్టి మనం ఎప్పుడైనా సరే చివరి నుంచి స్టిచ్ వేసేటప్పుడు కొంచెం సర్దుకుంటూ చూసి అంటే ఎక్కడి వరకు స్టిచ్ వస్తుందో చూసుకొని అక్కడి నుంచి మనం స్టిచ్ చేయడం స్టార్ట్ చేసామంటే కరెక్ట్‌గా సరిపోతుందండి. చూడండి నేను ఎలా స్టిచ్ చేశానో కరెక్ట్‌గా సరిపోయింది. ఇలా మనం సైడ్‌కి రానిచ్చేసామంటే సరిపోతుందండి. ఇప్పుడు హ్యాండిల్ అనేది మనం స్టిచ్ చేసేసుకున్నాం కదా! మనం జాయింట్ అంటే మనం చివర్లో మీకెంతైతే లూజ్ కావాలో అంత లూజ్ పెట్టేసుకొని చివర్లో ఒక స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలండి. నేనైతే ఇలా ఒక స్టిచ్ వేసేసుకుంటూ వచ్చేసాను. ఇలా మనం స్టిచ్ చేసేటప్పుడు బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ నీట్‌గా పెట్టేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలండి. అండ్ అదే విధంగా హ్యాండ్ 2 వైపులా సేమ్ ఒకేలా ఉండాలి కాబట్టి ఆ హ్యాండ్ ఎలా ఉందో చూసుకొని ఈ హ్యాండ్‌ని కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నామంటే 2 హ్యాండ్స్ అన్నవి కరెక్ట్‌గా పర్ఫెక్ట్‌గా వస్తాయండి. అండ్ అదే విధంగా మనం ఇలా లాస్ట్‌లో రఫ్ ఇచ్చుకున్నట్టు ఇచ్చామంటే కుట్టు అన్నది మళ్ళీ ఊడిపోకుండా ఉంటుందండి. అదే విధంగా ఇంకొక స్టిచ్ వేసేసుకున్నామంటే ఒకవేళ మనకి ఎప్పుడైనా సరే అవసరమై ఇంకొక కుట్టేప్పేసినా ఇంకొక కుట్టు అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. ఇలా మనం ఎక్స్ట్రా స్టిచ్ అనేది వేసేసామంటే మనకి బ్లౌజ్ అనేది స్టిచ్ చేయడం అయిపోతుందండి. ఈ వీడియో మీకు యూస్‌ఫుల్ అని అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. అండ్ అదే విధంగా మన వీడియోకి కూడా లైక్ చేయడం మర్చిపోవద్దు.